వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు. అటు టీడీపీలో చూసినట్లయితే సుదీర్ఘకాలమైన టీడీపీతో అసోసియేట్ ఉన్నారు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. అండ్ దెన్ గత ఎన్నికల కంటే ముందు ఆయన 2014లో గెలిచి మంత్రి కూడా కావడం జరిగింది. అత్యంత కీలక శాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి దేవినేని ఉమా ఈ రోజున పూర్తి స్థాయిలో పార్టీతో డీలింగ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఎదురవుతోంది. ఒకవైపు పొత్తుల్లో భాగంగా కావచ్చు, దేవినేని మీద స్థానికంగా చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేల్లో వచ్చిన ఒక వ్యతిరేకత కావచ్చు, ఆయన పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఈరోజు అటు పార్టీని విడిచి వెళ్లే పరిస్థితిలో దేవినేని ఉమా లేరు. అలా అని పార్టీలో ఉంటే ఆయనకి టికెట్ కేటాయించే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ అటు ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అయిపోయినట్లే. మైలవరం టికెట్ను వసంత కృష్ణప్రసాద్కి అనౌన్స్ చేస్తున్నారు. పెన్నూరు అని ప్రచారం జరిగినప్పటికీ ఆఖరికి అది బోడే ప్రసాద్ వైపే ఆ టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. సో ఈ క్రమంలోనే దేవినేని ఉమాను ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు ఈరోజు పక్కన పెట్టేసినట్టే అనుకోవాలి. అయితే ఈ క్రమంలోనే ఈ రోజున ఒకవైపు త్యాగాల పేరుతో మీరంతా కూడా సాక్రిఫైస్ చేసేందుకు కృతజ్ఞతలు అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ, వాళ్ళందరికీ కూడా పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని కన్విన్స్ చేస్తున్నప్పటికీ, బట్ దేవినేని ఉమా విషయానికి వచ్చేటప్పటికి ఆయనకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవినేని ఉమా పరిస్థితి పార్టీలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా తయారైందని అనుకోవాలి. సో ఆల్మోస్ట్ తన కాన్షియన్సీని ఆయన కోల్పోయినట్టే. రేపు అక్కడి నుంచి వసంత కృష్ణరాజు గెలిచినట్లయితే రేపటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దేవినేని ఉమా ఫేడౌట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అంటే తన సొంత నియోజకవర్గాన్ని వేరే వాళ్ళకి వదిలిపెట్టినట్లే అవుతుంది. అలానే పార్టీని విడిచి వైఎస్ఆర్సీపీ వైపు ఇంకో పార్టీ వైపు వెళ్లే పరిస్థితుల్లో ఆయన లేరు. సో అంత క్లోజ్ అసోసియేట్గా చంద్రబాబు నాయుడుకు ఉంటూ వచ్చారు. అయితే ఇదే సమయంలో దేవినేని ఉమా సెల్ఫ్ గోల్ కారణంగానే ఆయనకి ఈ పరిస్థితి ఎదురైంది అన్న ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది. ఆ దిశగా ఆయన ప్రత్యర్థులు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజున చూసినట్టయితే అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో మనం చెప్పుకోవాలంటే గతంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి కూడా అక్కడ టచ్ చేసుకోవాలి. దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన బ్రదర్ ఉన్నారు. అప్పటికే రాజకీయాల్లో టీడీపీతో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, దేవినేని వెంకటరమణ. అయితే 99 ట్రైన్ యాక్సిడెంట్లో వెంకటరమణ చనిపోవడం జరిగింది. అప్పుడు ఆయన నందిగామ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలోనే దేవినేని ఉమా ఉప ఎన్నికల రూపంలో ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటికే టీడీపీతో అసోసియేట్ అయి ఉన్నారు, చిన్న పదవుల్లో ఉన్నప్పటికీ తన అన్న మరణం తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత 99 తర్వాత 2004లో కూడా నందిగామ నుంచి, అప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు అది, నందిగామ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో మనం చూసినట్లయితే 2009 నాటికి ఆ రోజు నందిగామ రిజర్వ్డ్ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందిగామ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజున దేవినేని ఉమాకు మైలవరం కేటాయించారు చంద్రబాబు నాయుడు. మైలవరం నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు 9లో. అయితే ఆ రోజు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా కీ రోల్ ప్లే చేస్తున్న సమయంలో కూడా అందరికంటే ముందుగా సమైక్యవాదం కోసం రిజైన్ చేసి తన పదవిని అప్పుడు వార్తలో నిలిచారు దేవినేని ఉమా. నిరసన దీక్ష కూడా చేయడం జరిగింది ఆయన, సమైక్యాంధ్ర పేరుతో రాష్ట్రాన్ని విడగొట్టొద్దు అంటూ కూడా. ఇక ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాష్ట్ర విభజన పరిణామాల తర్వాత ఆయన మీకోసం వస్తున్న పేరుతో పాదయాత్రను అయితే చేపట్టున్నారో రాష్ట్ర వ్యాప్తంగా, ఆ పాదయాత్రలో దేవినేని ఉమా కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో క్లోజ్ అసోసియేట్గా అప్పుడే మారగలిగారు ఆయన. ఇక ఆ తర్వాత రోజుల్లో అలాంటి దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లో మరోసారి మైలవరం టికెట్ దక్కించుకున్నారు దేవినేని ఉమా. బట్ ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయనకు పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీ మీద కంటే తన పదవి మీదే, తన పాలన మీద, తన మంత్రి పదవి మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టారు. సోమవారాన్ని పోలవరం పేరుతో ఆయన హడావిడి చేశారు, ప్రాజెక్టులను విజిట్ చేస్తూ వచ్చారు, పోలవరం లాంటి వాటిని పరుగులు ఎత్తించారు. ఇలా అనేక రకాల మంత్రి పదవి విషయంలో కావచ్చు, తన పెర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు, దేవినేని ఉమాకి పెద్ద నెగిటివిటీ, పెద్ద వ్యతిరేకత లేదని అనుకోవాలి ఆ కాన్స్టిట్యున్సీలో. అయితే వేరేజ్ ఎక్కడ ఆయన మీద అంత వ్యతిరేకత ఉంది అంటే, బట్ కాన్స్టిట్యున్సీలో తనతో పాటు మిగతా టీడీపీలో ఉన్న నేతల్ని, జిల్లాలో కూడా నాట్ ఓన్లీ కాన్స్టిట్యున్సీ, ఆయన జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. సో జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉండి కూడా ఎవరిని మిగతా నేతలను తనకు ప్యారలల్గా ఎదగనివ్వలేదన్న ఒక విమర్శ ఆయన మీద ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కొడాలి నాని బయటికి వెళ్ళినా దేవినేని మీద విమర్శలు చేశారు. నాని బయటికి వెళ్ళినా ఇప్పుడు దేవినేని ఉమా మీద ఆయన టార్గెట్గా విమర్శలు చేస్తూ వచ్చారు. ఈవెన్ వల్లభనేని వంశీ దేవినేని ఉమా మీద విమర్శలు చేశారు. వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు 2019లో పార్టీ మారే క్రమంలో దేవినేని మీద విమర్శలు చేస్తూనే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ప్రతిపక్షానికి గత ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేశారు ఆయన. అటువైపు నుంచి తన ప్రత్యర్థి అయిన వసంత కృష్ణప్రసాద్ చేతులు ఓడిపోవడం కూడా జరిగింది 2019 ఎన్నికల్లో. మైలవరం నుంచి వసంత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఈవెన్ టీడీపీలో ఉన్న ప్రత్యర్థులు, కొంతమంది టీడీపీలో ఉన్న దేవినేని ప్రత్యర్థులు కూడా వసంత వైపు మొగ్గిన పరిణామాలు ఉన్నాయి. వసంతను ఓన్ చేసుకున్న సందర్భం ఉంది. బట్ ఆ స్థాయిలో ఆయన క్యాడర్తోని, స్థానికంగా ఉన్న
తన పార్టీ నేతలతోని కూడా డీలింక్ అయ్యారు ఆయన, పెద్ద కారణాలు ఏవి లేకపోయినప్పటికీ. అయితే ఇదే సమయంలో దేవినేని ముందు నోరు తెరిచి మాట్లాడడానికి ధైర్యం లేని నేతలంతా కూడా ఆ తర్వాత రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా మారే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, తాను ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన తర్వాత ఈ 5 ఏళ్ల పాటు ఆయన ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ని అయితే కాన్స్టిట్యున్సీలో కూడా ఎదురు చూస్తూ వచ్చారు. సో అనేక విషయాల్లో పార్టీ వాయిస్ వినిపించడంలో ముందున్నప్పటికీ కూడా సొంత కాన్స్టిట్యున్సీ విషయంలో మాత్రం ఆయన మీద అదే వ్యతిరేకత ఉంటూ వచ్చింది. ఆఖరికి బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు కూడా మాకే టికెట్ కావాలంటూ దేవినేనితో పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే వసంత బికాజ్ ఆఫ్ జోగి రమేష్ అండ్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో సఫికేషన్ ఫీల్ అయ్యారో వైసీపీలో, ఆయన గత సంవత్సర కాలంగా టీడీపీలోకి వస్తారనే ప్రచారం ఉంది. టీడీపీ కూడా వసంత లాంటి నేతను వదులుకోవడానికి సిద్ధంగా అయితే లేదు. అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతను ఎందుకు ఏ పార్టీ అయినా ముందుకు రాదు వదులుకోవడానికి. సో ఈ క్రమంలోనే వసంత టీడీపీలోకి రావడం, కానీ వచ్చే ముందు దేవినేని ఆయన వ్యతిరేకించినా ఆయన కన్విన్స్ చేసి మరీ అటు వసంతని పార్టీలోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. రావడమే వసంత కృష్ణ ప్రసాద్కి ఈరోజు మైలవరం టికెట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక దేవినేని ఉమాని హోల్డ్లో పెట్టే ప్రయత్నం అయితే చేశారు. తనకు టికెట్ రాదని ఆయన ఎమోషనల్ అయ్యే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడుని బుజ్జగిస్తూ వచ్చారు ఇన్ని రోజులుగా. పెనమలూరు టికెట్ కేటాయించే అవకాశం ఉంది ఆయనకన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పెనమలూరు నుంచి ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్, ఎక్స్ఎమ్మెల్యే ఆయన బోడే ప్రసాద్ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. మీడియా ముందే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. తన టికెట్ ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ఆయన వాపోయిన పరిస్థితి అయితే ఉంది. సో అయితే మైలవరంలోనే పనికిరాని దేవినేని ఉమా పెనమలూరులో ఎంతవరకు పనికొస్తారనేది మరో ప్రశ్న అయితే పార్టీ అధిష్టానానికి ఎదురైంది. ఈరోజు అటు బోడే ప్రసాద్ని కూడా కాదనే పరిస్థితి లేదు. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు పెనమలూరు టికెట్ కూడా బోడే ప్రసాద్కే కేటాయించడం జరిగింది. సో ఇక దేవినేని ఉమా అటు మైలవరంలో డోర్స్ క్లోజ్ అయ్యాయి, పెనమలూరులో కూడా డోర్స్ క్లోజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు దేవినేని ఉమా ఒక సీనియర్ నేతగా, ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన ఉమాకి ఈరోజు టీడీపీ వైపు నుంచి టికెట్ లేదు. అది కూడా చంద్రబాబు నాయుడుకి అత్యంత క్లోజ్ అన్న మనిషిగా పేరున్న దేవినేని ఉమాకైతే పూర్తి స్థాయిలో ఆయన పక్కన పెట్టినట్టైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో రేపు పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆయనకి ఏదో ఒక కీలక పదవి కేటాయించే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. అయితే ఎంతవరకు కీలక పదవి వస్తుంది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అనే అంశాలు మనం పక్కన పెడితే, పూర్తి స్థాయిలో టీడీపీ రాజకీయాలను కృష్ణా జిల్లాలో టీడీపీ రాజకీయాల్లో కీలక నేతగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు ఈరోజు తన సొంత కాన్స్టిట్యున్సీ కూడా లేకుండా పోవడం అనేది మాత్రం అదొక నిరాశ కలిగించే అంశమేననుకోవాలి. మరి అలానే ఆయన పార్టీకి వేరే పార్టీలో వెళ్ళే పరిస్థితుల్లో కూడా ఉండరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని, టీడీపీని ఆ స్థాయిలో ఆయన క్లోజ్ అసోసియేట్గా ఉంటూ వస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీలో ఉన్నప్పటికీ ముందు నుయ్యి వెనుక గుయ్యి అన్నట్టుగా దేవినేని పరిస్థితి అయితే ఉంది. అయితే రేపటి ఎన్నికల్లో నిజంగా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే దేవినేని ఉమా లాంటి వాళ్ళని ఎంతవరకు చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి ఓన్ చేసుకుంటారు, తిరిగి ఆయనకి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాలి. ఎందుకంటే లైక్ సోమిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకున్నా 4 సార్లు సర్వేపల్లి నుంచి ఓడిపోయినా మరోసారి సోమిరెడ్డికి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. అంత ఈజీగా దేవినేని ఉమాను చంద్రబాబు నాయుడు వదులుకుంటారని కూడా ఎవరు అనుకోలేం. సో అలాంటి పరిస్థితుల్లో రేపటి అధికారంతో టీడీపీ అధికారంలోకి వచ్చినట్లయితే దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతోందని అయితే మనం చూడాలి. అయితే సోఫార్ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేలు కావచ్చు, దేవినేని ఉమాకి స్థానికంగా ఉన్న ఒక నెగిటివిటీ కావచ్చు, ఆయన టికెట్ రాకపోవడానికి కారణమయ్యాయని మనం చెప్పుకోవచ్చు.